నా ఎంట్రీ సాంగ్ అసలు ఇంకా అప్పుడే మీరు కూడా వచ్చేసారు. సాంగ్ వినాలి మీద రావాలనిపించేసింది మేడం. ఇంకా నయం రాను అక్కడే ఉండిపోలేదు. మిగతా వాళ్ళని కూడా పిలిచేద్దామా? ఓకే మేడం. లెట్స్ వెల్కమ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. ఇవిడైతే నేను పిలవకుండానే వచ్చేసారు. మీరు ముగ్గురు పిలిచాక వచ్చారు. వెల్కమ్ వెల్కమ్ టు స్టార్ వనిత. అంటే అందరము మీకు కాంపిటీషన్ ఉంటే బాగోదు కదా, అందుకే జస్ట్ అదే మేము ముగ్గురం ఇలా ఉండబోతున్నాం అని ఒక చిన్న శాంపిల్ చూపించారు. మేడం పాట వినగానే నాకు రావాలనిపించింది, మిమ్మల్ని చూసి మీతో పాటు చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. థ్యాంక్ యూ టు ద పోడియమ్స్ ప్లీజ్. ముందు నాకు మీ పేర్లు చెప్పేసేయండి, ఇక్కడ నుంచి మొదలు పెడతాము. మీరు కాస్త ప్రెస్ తీసుకోండి, ఇప్పటిదాకా డాన్స్ చేశారు. మేము కూడా చేసాం కదా. అంటే మీరు కూడా 2 సార్లు వేసారు కదా ఆవిడ. మేము చాలా సార్లు చేసాము, కాకపోతే ఇంట్లో కాదు ఇక్కడ ప్రాక్టీస్ చేసింది కదా. నా పేరు వనిత. వనిత? ఏ వనిత? ఆ వనితకు నామధేయం ఉంటుంది కదా. స్టార్ వనితకు వచ్చిన రమ్య అని. స్టార్ వనితకు వచ్చిన రమ్యనా? టీవీ చూస్తున్న రమ్యలు విన్నారా? ఇక్కడ స్టార్ వనితకు ఒక రమ్య వచ్చింది. రమ్య ఏం చేస్తూ ఉంటుంది? నేను ఐటీ ఎంప్లాయీ. ఓకే. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటుంది రమ్య? ఇలాగే డాన్సెస్, సింగింగ్, బాబుని చూసుకోవడం, ప్లాంటేషన్ చాలా ఇష్టము. వావ్ నైస్. మా ఇంటి దగ్గరలో నియర్ బై నర్సరీ, ఎక్కడికి వెళ్ళినా నా ఫేస్ రికగ్నైజ్ చేస్తారు. ఓకే. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారనే గుర్తు పెట్టుకున్నారంటే ఏమో వచ్చినప్పుడు మొక్క ఎక్స్ట్రా ఇస్తున్నారా? లేదండి, అంటే బార్గెనింగ్ లో ఎక్స్పర్ట్ అన్నమాట, అందుకని గుర్తుండుంటారు. ఎగ్జాక్ట్లీ. అదే కదా, అంటే ఏ లెవెల్లో బార్గెనింగ్ చేస్తుంటారా ఇవిడ పాపం. అంటే వచ్చారని ఇంకా మొదలెడతారా ఇవిడ ఇప్పుడు. ఓకే. ముందు వాళ్ళు కూడా ఏమి చక్కగా ఒక 50 మీ గురించి తెలిసే చెప్తారు. అంటే ముందు తీసుకొని ఉంటాం కదా, సో మనకు తెలుస్తుంది ఆ ప్రైజ్. ఓకే. సో బార్గెన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, తను కూడా రెడీగా బాగా బేరం ఆడతారు అయితే. ఎగ్జాక్ట్లీ అండి. కొంతమందికి అసలు ఆ టాలెంట్ ఉండదు, అది ఇచ్చి అంటే వాళ్ళు చెప్పిందంతా ఇచ్చి తీసుకొచ్చేసుకోవడం తప్ప. మా హస్బెండ్ అదే టైప్, సో అట్లా ఆపోజిట్ నేనన్నమాట. అక్కడ పోతూ ఉంటే ఇక్కడ మీరు సేవ్ చేస్తారు. తను బయట కూర్చుంటాడు. బయట కూర్చుంటారా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట కూర్చుంటాడు. నువ్వు బేరం ఆడుకొని రా, వాళ్ళు ఇస్తే తీసుకో, తిట్లు తింటే తిట్లు తిని రా అని అంటాడు. అంతేగా మరి. నేనైతే లిటరల్ గా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే నా పక్కన, మీకు నాకు సంబంధం లేదని చెప్పి పక్కెళ్ళిపోతా అసలు. అమ్మో, నాకు అసలు ఎంత భయం అంటే చాలా మంది కొంచెం అంటే ఏంటమ్మా ఇచ్చేది అంతగా చేస్తే మనం మళ్ళీ ఇంకొకసారి వెళ్తామా ఏంటి? ఓకే, మరి అంత కాదైతే. 100 చెప్తే 20 అడిగే 100 చెప్తే 20 అడుగుతారా? అలాంటి టైప్. మీరు ఏ చీపోమ్మా పొమ్మ అంటే 10 రూపీస్ అడిగిన వాళ్ళని చీపో నేనైతే అసలు అమ్మని ఇలాంటి వాళ్ళకి ఏం అక్కర్లే, కొనకపోయినా పర్లేదు. మీరు కంపెనీ తీసుకెళ్ళండి. ఏంటి? కంపెనీ తీసుకెళ్ళండి. మీకు ఏది కావాలంటే అది బెస్ట్ ఇప్పించేస్తారైతే. మీరు సైడ్ నుంచోండి చాలు, మీరు సైడ్ నుంచోండి, తను తీసుకొచ్చేస్తుంది అంతే. యాంకర్ వచ్చారు, వీళ్ళు ఒక సెలబ్రిటీ కదా అని చెప్పి మీకు ఫ్రీగానే ఇచ్చేస్తారు. అప్పుడు మీ పేరు అలా యూజ్ చేసుకుంటారు. అది బెస్ట్ ఆప్షన్. మీరు బేరమాడే ఆప్షన్ అంటే మీకు యూజ్ అవుతుంది, తనకి యూజ్ అవుతుంది. నా పేరు నా మొహం చూపించి ఫ్రీగా కొట్టేస్తుంది ఇవిడ. నిజమే, కరెక్టే. అవును. రమ్య గారు ఇవాళ అయితే బేరసారాల రౌండ్ బాగుంటుంది అనమాట. నైస్, అర్థమైంది నాకు. లక్కు కిక్కులు బేరాలు బాగా జరుగుతాయి అయితే ఇవాళ. ఓకే అండి, అంతే కదా, ఒకళ్ళ దగ్గర లాక్కోవడం అది బెస్ట్ డీల్ చేస్తాయి. మీ టాలెంట్ అంతా బయట పెట్టుకోవచ్చారు. ముందే చెప్పింది ఆ టైంలో చూడండి, కొంచెం చూసి తీసుకోండి అని చెప్పింది. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొచ్చింది. ఓకే నైస్. చూద్దాం ఎలా ఆడతారో. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. హాయ్. మీ పేరు? నా పేరు నేనే చెప్పడం ఎందుకు, మీరే చెప్తారు. పుష్ప. తగ్గేదేలే. ఓకే. పుష్ప 1 or 2? పుష్ప 1, ఆల్వేస్ 1. 1ఏనా? అంటే పుష్ప 2 వస్తున్నాయి కదా, మీరు ఏ పుష్ప అనాలి? నేను ఫస్ట్ పుష్ప 1. ఓకే. పుష్ప గారు పుష్పలత. ఓకే. పుష్పలత ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి రిలయన్స్ డిపో లైఫ్ ఇన్సూరెన్స్ లో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆల్సో మాది ఒకటి గ్రూప్ ఉంటుంది, ఎనర్జెటిక్ గ్రూప్ అనేసి. అందులో నేను చాలా ప్రోగ్రామ్స్ అన్ని మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం, సోషల్ సర్వీసెస్ చేస్తుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం టీవీ ప్రోగ్రామ్స్ ఏ వచ్చినా ఫస్ట్ మేమే ఉంటాం.
వెరీ గుడ్. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. పుష్ప గారు వెల్కమ్ టు ది షో అండి. తెలుస్తోంది ఫుల్ యాక్టివ్ మీరని చెప్పి. సూపర్ గా ఆడేసేయండి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శాంతి, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఆ గోల తర్వాత ఈ శాంతి ఎంత శాంతంగా ఉందో. ఇక్కడ గడగడ 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 గడగడ. వినండి వినండి, విశ్వశాంతి అంట. విశ్వశాంతి. ప్రపంచం మొత్తం శాంతి. ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీని. ఐటీ ఎంప్లాయీ. ఓకే. మీ హాబీస్? డిజైనింగ్ అండ్ యోగా. యోగా చేస్తుంటారు. నైస్. ఓకే. సో అంటే ఎడిక్టెడ్ Recently started. స్టార్ట్ అయితే అది ఇంకా ఆపడం కష్టం లేండి. చాలా బాగా ఎడిక్ట్ అయిపోతే ఇంకా ఎప్పుడు రోజు చెయ్యకపోతే అదొక ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నాయి మీకు, ఈ వీళ్ళకి బేరాలు ఆడడం కాకుండా. అది కూడా ఒక అది రాదు, నేను కూడా మీ టైప్ అస్సలు రాదు నాకు. అది హెల్దీ థింగ్. ఫైనాన్షియల్లీ హెల్దీ. ఫినాన్షియలీ ఆఫ్ కోర్స్. yes. మెంటల్ తను ఫిజికల్లీ మెంటల్లీ అయితే నేను ఫైనాన్షియల్లీ ఇంత చేసి ఏం చేస్తారా అంటే ఒక 10 రూపాయలు మిగులుస్తారు. ఆ 10 రూపాయల కోసం జరిగే యుద్ధాలు మళ్ళీ ఆ 10 రూపాయలు ఆటో పెట్టుకొని వెళ్తాము, బయటకు వెళ్ళము. సో ఆ 10 రూపాయలు మీరు చెప్పినట్టు ఏమంత ఉండదు. కాకపోతే ఒక సినిమా ఉంటది, నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసా, నేను రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా ఆ సినిమాలో. అద టైప్ అయితే కాదు, లేదండి. ఒక నూనె షాప్ కి వెళ్ళి నూనె కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ కొడుకుతో ఇలా టవల్ ఆట ఆడి చక్కగా నూనెంతో పిండుకుని ఇంటికి తెచ్చుకుంటాడు. అంత పొదుపు అనమాట. చిన్నప్పుడు చూసిన గుర్తు ఆ సినిమా. సో కొంచెం నాకు ఎందుకో ఆయన గుర్తొచ్చారు ఒకసారి మిమ్మల్ని చూడగానే. వినగానే మీరు చెప్పింది వినగానే. శాంతి గారు వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. నేను కుకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? డాన్స్ మాత్రం ఇరగదీస్తారు. సింగింగ్, డాన్సింగ్, కుకింగ్ చాలా బాగా చేస్తారు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. వంట కూడా బాగా చేస్తారు? చేస్తానండి. నైస్. ఏది మీ స్పెషల్ ఐటమ్? నాన్ వెజ్ వండుతానండి బాగా. Non-vegetarian చికెన్, ఫిష్ ఫ్రై, చికెన్, మటన్. ఓకే. మా వారికి చాలా ఇష్టం అన్నమాట నాన్ వెజ్ అంటే. పిల్లలకి కూడా చాలా ఇష్టం. మీకేం ఇష్టం అసలు? వాళ్ళకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అండి. వాళ్ళకి ఏదంటే అదేనండి. నాకు ఉత్తమ గృహిణిరాలు. ఉత్తమ గుర్రు కాదమ్మా, ఉత్తమ గృహిణిరాలు. ఉత్తమ ఇల్లాలు. ఉత్తమ ఇల్లాలు లేదా ఉత్తమ గృహిణి. ఉత్తమ గృహిణి నాగలక్ష్మి. గృహిణురాలు లేదు. ఓకే. నిజంగా అండి వెరీ స్వీట్. చక్కగా వాళ్ళకి ఏది ఇష్టమో అదే ఇష్టం. అంతే కదా మేడం, అందరికీ అంతే సంతోషంగా ఉంటేనే కదా. అవును, చాలా మంది వనితలు అంతేనండి నాగలక్ష్మి గారు లాగానే. సో ఎస్, వాళ్ళందరికీ కూడా ఫర్ కీపింగ్ హెల్దీ ఫ్యామిలీస్ కదా. వెల్కమ్ టు ద షో నలుగురికి. మరి వాళ్ళ మీరు గెలుచుకునే ట్రోఫీ చూసేయండి ఒకసారి, ఆ తర్వాత మనము ఆటలాడదాం. ఓకే, ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీస్. ఆ వనిత కప్ నాకే, బికాజ్ నేనే చెప్పాను కదా స్టార్ వనిత నేనే అని. ట్రోఫీ తీసుకెళ్ళేది నేనే అని చెప్పాను. అంత తేలిగ్గా ఎందుకు ఇచ్చేస్తాం కప్పు? ఎవరు బాగా ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళకే వస్తుంది. నీకు ఎట్లా ఇచ్చేస్తాం? చూద్దాం. మీరు అసలు హౌస్ వైఫ్ అనిపించుకున్నారు. ఎన్ని పనులున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలు, హస్బెండ్ తర్వాత ఏదో బాగుందండి. వనితలో చూసారు కదా, హౌస్ వైఫ్ వర్సెస్ వర్కింగ్ ఉమెన్. సో ఇప్పుడు మీరు తెచ్చుకోబోయే స్కోర్స్ తో మీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఆడతారు ఈ గేమ్. ఓకే, గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి గ్లాసెస్ పైన. ఒక గ్లాస్ ఇలా తీసుకుంటారు, బాల్ పైకి ఎగరేసి క్యాచ్ పెట్టి ఈ బాల్ ని ప్లేట్లో వేస్తారు, ఈ కప్ ని ఇలా బోర్లిస్తారు. అంటే ఈ కప్స్ తో మీరు ఇలా పిరమిడ్ కట్టాలి. ఓకే, సేమ్ అయిపోగానే మళ్ళీ ఇంకో బాల్ క్యాచ్ పెట్టి ఇలా, అంతే. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఇది ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి బాల్ తీసుకోవచ్చు. ఈ ట్రేలో బాల్స్ వేసి పెట్టాం, తీసుకుని మళ్ళీ దీనిపైన పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే, సో అలా పిరమిడ్ కట్టాలి. ఎవరు ఫస్ట్ పిరమిడ్ కట్టేస్తే పక్క వాళ్ళ గేమ్ అప్పటికే అయిపోతుంది. ఓకే, ఒక సెట్కి 20 కాయిన్స్ వస్తాయి మీకు. ఓకేనా? బాల్ క్యాచ్ పడతారు, ఇందులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 20s. ఫైన్, రెడీ? వచ్చేయండి రమ్య అండ్ పుష్ప. చలో స్టార్ట్. ఫస్ట్ ఎవరు ఫినిష్ చేసేస్తే వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి. పక్క వాళ్ళ గేమ్ ఆపేయచ్చు మనం అక్కడతో. సో ఫాస్ట్గా ఆడేస్తే పక్క వాళ్ళ స్కోర్ తక్కువలో ఉన్నప్పుడే గేమ్ అయిపోతుంది. పిరమిడ్ కట్టాలి. పుష్ప గారి పిరమిడ్ భలే ఉంది, మంచి షేప్లో.
అయ్యో అయిపోయింది. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం తడబడ్డారు అనిత గారు కూడా. సో 1 2 3 4 5 6 7 8 9 180 కాయిన్స్ అండ్ మీకు 200. థ్యాంక్ యూ. రెడీ శాంతి? చూసారు కదా గేమ్ ఆడము ఎలాగో. సో ఫస్ట్ ఆడేసామంటే పక్క వాళ్ళ గేమ్ ఆపేయచ్చు. ఓకే రెడీ 3 2 1 గో. పిరమిడ్ కట్టాలి. ఒకవేళ బాల్ మిస్ అయితే మళ్ళీ ట్రేలోంచి బాల్ తీసుకోండి. వెరీ గుడ్, నైస్. అయిపోయింది. స్టాప్. సో ఫస్ట్ పిరమిడ్ అయితే మీరు కట్టేశారు. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. ఇక్కడ మీరు పిరమిడ్ కరెక్ట్ గానే పెట్టారు. అక్కడ 10 కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక్కడ బాల్స్ 9 ఉన్నాయి. చూసారా? ఓకే సో ఒక 10 తగ్గుతుంది. 190 ఈజ్ యువర్ స్కోర్. థ్యాంక్ యూ. సో ఇవి మీరు స్టార్ట్ చేసిన స్కోర్స్. మొదలు పెట్టేద్దాము మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్క కార్డు ఒక్కొక్కళ్ళు చూస్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు గుర్తుపట్టాలి. ఓకే అలా 30 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. 2 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్తే 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఒకవేళ కరెక్ట్ గా చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి పాస్ అవుతుంది. అది రౌండ్. రమ్య విల్ స్టార్ట్ విత్ యూ. చెప్పండి ఏ కార్డ్ కావాలి? 2 ఆప్షన్స్ చూసేద్దాము. వీళ్ళిద్దరు ఎవరు? శాంతి మీరు కూడా చూసుకోండి. ఒకవేళ రమ్య చెప్పలేకపోతే. సమంత అర్జున్ రెడ్డి. సమంత అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ. ఓకే ఆప్షన్ ఏ విజయ్ దేవరకొండ, బి సమంత అనుకుంటున్నారు. ఫైన్. అండ్ మీరు శాంతి? సేమ్ విజయ్ దేవరకొండ సమంత. ఓకే మీరేమన్నా మారుస్తారా? లేదంతేనండి, సమంత విజయ్ దేవరకొండ. సేమ్. ఓకే ఇట్స్ సమంత. ఓకే సో సమంత అండ్ విజయ్ దేవరకొండ. ఇట్స్ ఖుషి. యు మీన్ ఖుషి పేర్. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. విజయ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఆప్షన్ బి కూడా చూసేద్దాము. ఇట్ ఈస్ సమంత. థ్యాంక్ యూ. సో ఖుషి పేర్ కరెక్ట్ గా చెప్పేశారు. మరి 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. రెడీయా? 90 కాయిన్స్. ఇంకోటి మై సన్స్ ఫేవరెట్ కలర్. ఓకే హలో ఎల్లో అన్నాడు, లెల్లో అంటాడు. హీస్ 2 years old. ఎల్లో అన్నాడు, లెల్లో అంటాడు. కానీ భలే ముద్దుగా ఉంటాయి ఈ ఏజ్ మాటలు. ఓకే అండ్ లెల్లోలో 80 కాయిన్స్ ఉన్నాయి. ఫైన్. అండ్ ఇప్పుడు శాంతి గారు మీ టర్న్. ఏ కార్డ్ కావాలి చెప్పేసేయండి. 3 కార్డ్ 3 ఆప్షన్స్ చూద్దాం. అలా ఉన్నావిడ ఎవరావిడ? రష్మిక గౌతమ్ అండ్ రష్మిక. సేమ్ రష్మిక. అరే నేమ్ గుర్తు రావట్లేదు. రష్మిక. ఓకే ఆప్షన్ ఏ రష్మిక. బి ఎవరు అనుకుంటున్నారు? నయనతారా. బోత్ ఆర్ సేమ్. బి ఆల్సో రష్మిక. ఓకే రమ్య మీరేమైనా ట్రై చేస్తారా? బి రష్మిక. ఏ వచ్చేసి రాశి ఖన్నా అనుకుంటున్నా. రాశి ఖన్నా. ఓకే చూద్దాం. మీరేమైనా ట్రై చేస్తారా? రష్మిక ఆయన నయనతార. ఐ థింక్ అది నయనతార అనుకుంటున్నారా? ఏమో అనుకుంటున్నాను. నేను బి శ్రేయ అనుకుంటున్నా మేడం. ఏ వచ్చి పూజా హెగ్డే అనుకుంటున్నా. ఏ పూజా హెగ్డే అనుకుంటున్నారు. ఓకే మేబీ. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ రష్మిక అని మీరు అన్నారు శాంతి. మీరిద్దరు రష్మిక అని ఓకే చూపించేయండి ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ రష్మిక. ఓకే ఆప్షన్ బి కూడా చూసేద్దాం. సేమ్. రష్మిక.
రష్మిక also రెండు రష్మికనే. సో ఆవిడ గెస్ కరెక్టే. శాంతి 2 కరెక్ట్. రండి వచ్చేయండి. 70 కాయిన్స్. ఇంకోటి గ్రీనా? ఓకే ఓకే 80 కాయిన్స్. పుష్ప గారు రెడీ? రెడీ. చెప్పండి ఏ కార్డ్ కావాలి? 2 అయిపోయింది, 3 అయిపోయింది, 1 and 4 ఉన్నాయి. ఆల్వేస్ 1. శ్రేయ కరెక్ట్గా చెప్పాలి. 30 seconds టైమ్. మీరు ఒకళ్ళు కన్ఫర్మ్ గా చెప్పండి బయటికి. శ్రేయ. ఆప్షన్ ఏ శ్రేయ, బి క్లూస్ ఏమైనా ఇస్తారా? క్లూస్ ఏమైనా ఇస్తారా? అసలు ఆ చక్కటి మొహం, ఆ సన్న సన్న గెడ్డము ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. అదే పెద్ద క్లూ. అంటే కొంచెం నేను ఇవ్వనా? తీసుకోవచ్చా? హీరో. టైం కూడా అయిపోయింది పుష్ప. ఆప్షన్ ఏ శ్రేయ ఒకటే చెప్పారు మీరు. నాగలక్ష్మి గారు. ఆప్షన్ ఏ పూజా హెగ్డే, ఆప్షన్ బి అఖిల్. అఖిల్. బి అఖిల. అఖిలే మేడం. అఖిలే. అఖిలేనా? ఓకే. ఆప్షన్ ఏ మీరు పూజా హెగ్డే అన్నారు, మీరు శ్రేయ అన్నారు. బి నాకు ఎందుకో నాగచైతన్య అనిపిస్తోంది. నాగచైతన్య. మీరు అఖిల్ అంటున్నారు. అఖిలే మేడం. చూద్దాం ఎవరున్నారు. ఆప్షన్ ఏ చూపించండి. మీరు కూడా అంతేనా? అఖిలే అంటారా? నాకెందుకు నాగచైతన్య లాగా అనిపిస్తున్నాడు ఈ అబ్బాయి. ఓకే ఆప్షన్ ఏ పూజా హెగ్డే ఇస్ రైట్. ఓకే బి ఎవరు? నాగచైతన్య. సో బి నాగచైతన్య, ఏ పూజా హెగ్డే అండి. పుష్ప గారు మీకైతే రాలేదు. నాగలక్ష్మి గారు ఒక బెలూన్ పగలొట్టచ్చు. వచ్చేయండి. సూపర్. పక్కోళ్ళ ఛాన్స్ కి అబ్బా మనం బెలూన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వ. నెక్స్ట్ ఆవిడ చెప్పలేకపోతే అప్పుడు మీరు చెప్పండి. అదే అంటున్నాను. 60 కాయిన్స్. ఓకే రెడీ నాగలక్ష్మి గారు. ఇప్పుడు మీది, మీరు ఆడాలి. ఇప్పుడు మీరు ఆడింది పుష్ప గారిది. ఓకే సో ఇప్పుడు మీ కార్డు ఒకటి ఉంది. ఒక కార్డ్ లో ఆప్షన్స్ ఏ ఉన్నాయి చూసేద్దాము. ఆప్షన్స్ ప్లీజ్. ఇన్ కార్డ్ 4. ఆప్షన్ ఏ శ్రీలీల, ఆప్షన్ బి పవన్ కళ్యాణ్. నేను చెప్పన్నా. ఆప్షన్ ఏ శ్రీలీల అండ్ బి పవన్ కళ్యాణ్ అంటున్నారు మీరు. పుష్ప. ఆప్షన్ ఏ భూమిక. ఆప్షన్ ఏ భూమిక. ఆప్షన్ బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే బి పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏ మీరు శ్రీలీల అన్నారు, మీరు భూమిక అన్నారు. బి మీరు పవన్ కళ్యాణ్ గారేనా? పవన్ కళ్యాణ్. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ ఇట్స్ శ్రీలీల. ఓకే రైట్ ఆన్సర్ నాగలక్ష్మి. అండ్ బి చూద్దామండి. ఆప్షన్ బి పవన్ కళ్యాణ్. ఫుల్ ఎంజాయ్. రైట్ ఆన్సర్. రెండు వచ్చేయండి. కమ్ ఇటేనా? ఓకే 70 కాయిన్స్. ఇంకోటి అటువైపు చూద్దాం. అబ్బా 60 కాయిన్స్ అగైన్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. చెప్పుకోండి చూద్దాం అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే. ఇప్పుడు ఆడబోతున్నాం గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ రెడీ. 80 కాయిన్స్ వెయిటింగ్ మీకోసం. ఎవరు తీస్తారో, ఎవరు 80 తెచ్చుకుంటారో చూద్దాము. వచ్చేయండి రమ్య, మీరే లీడింగ్ కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. లీస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లీస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎందుకలా? ది బెస్ట్ ఇస్తా అప్పుడు. ఆశపడ్డారా? ది బెస్ట్ ఇస్తా అప్పుడు. ది బెస్ట్ ఇస్తా అప్పుడు. అదే అలా ఆశపడ్డారా అంటున్నా. ఓకే సరే ఓకే పుష్ప గారు రండి మొదలెట్టేద్దాం. మనకి ఎప్పుడైతే ఏంటండి అంతే కదా తీసేమా లేదా? వచ్చాయా కాయిన్స్? రాలేదా? సరే రివర్స్ లో వస్తున్నాం ఇవాళ. మేము తక్కువ స్కోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే రమ్య గారి కోరిక మేరకు ఎక్కువ స్కోర్ అవ్వాలి శివయ్య ప్లీజ్. అంతే. లీడ్ స్కోరర్ అయితే మామూలుగా ఫ్రీగా ఆడిచ్చేస్తాను. సెకండ్ స్కోరర్ ఏమో మనకి ఆడాలంటే 10 కాయిన్స్ ఇస్తే సరిపోతుంది. మీరిద్దరు ఆడాలంటే 20 కాయిన్స్ మాకు మైనస్ అవుతాయి. ఆ తర్వాత మీకు వస్తే ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని ఇచ్చేస్తాం. సో 20 తీసేసుకున్నా నేను. ఓకే ఇప్పుడు ఆడండి. మొత్తం ఇలా వెనక నుంచి వచ్చు. ఏయ్ కమాన్, మీరు అసలు పట్టుకున్నవే కరెక్ట్. వచ్చేసింది ఒకటి. సూపర్.
తీసేయండి అది కూడా. బాబోయ్ ఎంత బరువు పెట్టారు. అంతే అంతే అంతే. మీ చెయ్యి అడ్డొస్తుంది అలా అయితే. ఇది ఎలా తీసారో అది కూడా అలాగే తీయండి. సేమ్ బరువు లేదు కదా తీయడానికి. కొంచెం హ్యాండ్ మీద పెట్టుకోండి, అరచేతిలో పెట్టుకోండి. అరచేతిలో ఇలా అరచేతి. అయ్యా వచ్చేస్తున్నాయి, అనకూడని మాటలన్నీ వచ్చేస్తున్నాయి నోట్లోంచి. చాలా ఎంత వెయిట్. మై గాడ్ శివయ్య. ఇగో ఇలా ఇలా ఇగో ఇలా 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 పెట్టుకోండి. ఇలా చాలా బరువు ఉంది. మై గాడ్ శివయ్య. ఓకే. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. నాతోనైతే కాదు. మీరు కావాలని అంటున్నారు కదా. పాప మంచి కరెక్ట్ అయితే ఓకే. తిన్నగా పెట్టండి దాన్ని, అలా రాదు. పుష్ప తగ్గేదేలే. ఫస్ట్ కరెక్ట్ పెట్టినావు పుష్ప. పుష్ప గారు ఇలా హ్యాండ్ మీద ఇగో ఇలా ఎక్కించుకోండి. ఫస్ట్ మొత్తం బార్ ఇలా ఎక్కించుకొని స్ట్రైట్ గా హ్యాండ్ పెట్టి అలాగే తీయండి. కానీ అది ఎక్కించుకోవాలన్న బరువు చాలా ఉంది. ఎంత వెయిట్ ఉంది, అస్సలు అవ్వట్లేదు. సరే ఇంతసేపు రాంది, ఇప్పుడు ఎలా వస్తుందండి కానివ్వండి. 30 కాయిన్స్. ఓకే. సో నెక్స్ట్ లీస్ట్ లో మీరున్నారు కాబట్టి మీరు ఆడాలంటే 20 కాయిన్స్ పోతాయి. -20. ఏంటి శాంతి గారు, రమ్య ఏదో టిప్స్ చెప్తున్నట్టున్నారు. యోగా యూజ్ చేయాలండి. యోగా పవర్. యోగాలో ఇవి చెయ్యరు. యోగాలో కాళ్ళు ఇక్కడ నుంచి కింద చివరికి అంటుకొని పట్టుకోవచ్చు, జాపండి అంటే జాపచ్చు. స్ట్రెచెస్ ఓకే గానీ వెయిట్ లిఫ్టింగ్స్ ఉండవు. బ్రీత్ హోల్డ్ చేసి ఇంత దే అచీవ్ సంథింగ్ కదా, అందుకోసమే. ఓ అవునా? అవునా అండి, యోగాలో ఇలా కూడా ఉంటాయా? బ్రీత్ హోల్డ్ చేసి వెయిట్స్ లిఫ్ట్ చేసి. వెయిట్ లిఫ్టింగ్ ఏముండవు, ఓన్లీ బ్రీత్ హోల్డ్ చేసి ఇష్టం. ఇంకో చెయ్యి కూడా వాడుకోవచ్చు. వచ్చేసింది. దాన్ని రివర్స్ చేయండి. ఈ ఫ్లాట్ ఉన్నది అరచేతిలో పెట్టుకోండి. ఫ్లాట్ ఉన్నది అది టోటల్ ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లో పెట్టుకోండి, అలాగే తీయండి బయటికి. సేమ్ అలాగే తీయండి. స్ట్రైట్ పెట్టండి హ్యాండ్. మీరు ఇలా బెండ్ చేస్తున్నారు హ్యాండ్. స్ట్రైట్ తీయండి, అలాగే తీయండి. దాన్ని తిప్పేసారండి. పోనీ ఇలా హోల్డ్ చేస్తారా? ఇలా హోల్డ్ చేసి తీయగలరా? బెటర్. తీయండి. ఓకే, అప్పుడు వచ్చింది. 30. ఓ అయిపోయింది ఒకటే. ఒకదానికి మనకి టైం అంతా పట్టేసింది. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు 80 కాయిన్స్ వెయిటింగ్. రండి. -10. నాగలక్ష్మి గారు ఇలా 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 తీయండి. ఇలా ఇలా చిన్నది ఇలా వచ్చేస్తుంది. ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేయండి. అంత సన్నగా ఉంది అది. చాలా వెయిట్ ఉందండి. అదే నాగలక్ష్మి గారు ఇలా పట్టుకోండి ఫింగర్స్ తో. తీయండి ఇప్పుడు. అయ్యా రావట్లే, పెట్టవట్లే పాపం. అయ్యో. ఇప్పుడు తీయండి. స్ట్రైట్ పెట్టండి చెయ్యి. ఓకే, ఫైనల్లీ 30 కాయిన్స్. ఇంకోటి తీయండి. టైమ్ అప్ నాగలక్ష్మి గారు. ఒకటి తీయగలిగాము. 30 కాయిన్స్. చివరి నుంచి మొదలెడదాము. నా బెస్ట్ ఇస్తా అంటూ అన్నారు. మరి రమ్య రెడీయా? ఎస్ బెస్ట్ ఇస్తానో వేస్ట్ అవుద్దో చూడాలి. చూద్దాం. అదే ఇంతమంది ఆడగా చూసారు, మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టున్నారు. అసలు ప్రిపేర్ అయినా నో యూజ్ కదా కొన్నిసార్లు. రండి వచ్చాయి, తీయండి. 2 తీస్తే 80 కాయిన్స్ వస్తాయి. అయ్యయ్యో. అయ్యా ఎలా 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 పట్టుకున్నారో ఇందాక నుంచి చూసారు కదా తీసేవాళ్ళు. ఎంత బరుంది. గ్రేట్.
తీసిన వాళ్ళందరూ తీశారు. త్రీ పీపుల్ సో గ్రేట్. 30 వచ్చాయి మినిమం కదా. ఇప్పుడు 30 రాకపోతే ఏముంది, వనిత రమ్య గారు 30 కూడా తెచ్చుకోలేదు. చేతులు పెడతారా ఒక చేతి లేద్దామా? లేపేద్దామా కానీ స్కోర్ రాదు. తీయండి, అలాగే తీయండి. నా చెయ్యి వస్తలేదు. బాక్స్ కూడా వచ్చేస్తుంది బాబాయ్. తీయండి. ఇది కొంచెం పెద్దగా పెట్టచ్చు కదా హోల్. అయిపోయింది టైం. 1 minute. టైం అయిపోయి చాలా సేపు అయింది. వనిత వచ్చేసింది. ఇట్స్ ఓకే. ఇంకొదిలేవని ఒక నిమిషం ఆగరా. తీసుకెళ్ళండి. హ్యావ్ ఫన్. ద బెస్ట్ టీచర్ మీరు. వెరీ గుడ్. నేను ఫస్ట్ ఆడా, నేను లాస్ట్ లో ఆడతా. yes you tried your best. సూపర్. పదండి. థ్యాంక్ యూ. అంతే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. అన్ని మన చేతిలో ఉంటే ఇంకే బాగానే ఉండను. సో ఇలా జరిగిపోయింది గోల్డెన్ ఆఫర్. లీడ్ లో ఎవరున్నారు? ఇద్దరున్నారు, నాగలక్ష్మి అండ్ రమ్య. ఇద్దరు 370. మన తర్వాత రౌండ్ లక్కీ ఆఫర్. ఈ రౌండ్ లో లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందో చూద్దాం. ఎక్కువ కాయిన్స్ వస్తే స్కోర్ పెరుగుతుంది, స్టార్ వనిత అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గిఫ్ట్ వస్తే మంచి గిఫ్ట్స్ వస్తాయి. ఓకే, ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి. ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంటుంది. అరబిందో స్పైసెస్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ హ్యాంపర్, అలాగే నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్ అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, అలాగే ఎలక్ట్రిక్ వార్మర్, అలాగే ఈగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్. సో ఇలా ఏ గిఫ్ట్ అయినా ఉండొచ్చు. ఓకే, చూద్దాము ఎవరికి ఏ గిఫ్ట్ వస్తుందో, ఎవరికి ఎన్ని కాయిన్స్ వస్తాయో. కొన్నిసార్లు టాస్క్ కూడా ఉంటాయి, ఆ టాస్క్ మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. సో లెట్స్ సీ. విల్ స్టార్ట్ విత్ రమ్య. ఎలాగో ఇద్దరు ఈక్వల్ స్కోరే, సో ఫస్ట్ ఇక్కడతో స్టార్ట్ చేద్దాం. రమ్య గారు, స్టార్ వనిత కాయిన్స్ వచ్చేస్తాయి ఆన్ ద స్క్రీన్. ఓకే, ఏ లెటర్ కావాలి చెప్పండి. ఆర్ ఫర్ రేయాన్, షార్ ఫర్ రమ్య. ఓకే, లెటర్ ఆర్. ఫైన్. లెటర్ ఆర్ వెనకాల ఏముందో చూసేద్దాము. బట్ అంతకంటే ముందు మీరు ఏదో పాటలు బాగా పాడతారంట. పాడతాను. మరి పాడచ్చు కదా ఒక సాంగ్ మా కోసం. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, అందెల వన్నెల వైఖరితో నీ మది తెలపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగనే, గుచ్చేటేటి కొలుకు సిరి నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగనే, గుచ్చేటేటి కొలుకు సిరి నీదా, నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట, శ్వేతాశమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాను నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా. వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నైస్ సాంగ్. చూద్దామా ఆర్ వెనకాల ఏముందో. లెటర్ ఆర్ రివీల్ చేసేయండి. coins. Oh, thank you. నాగలక్ష్మి గారు రెడీ? రెడీ అండి. చెప్పండి. స్టార్ లో ఏ అండి, మా పెద్ద అబ్బాయి పేరు అభిషేక్. సో ఏ ఫర్ అభిషేక్. ఓకే, స్టార్ లో లెటర్ ఏ. చూద్దాం, రివీల్ చేయండి లెటర్ ఏ. నెక్స్ట్ శాంతి గారు, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ బిఫోర్ దట్ మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. వీళ్ళిద్దరు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకోలేదు. సెకండ్ లీడింగ్ కదా, సెకండ్ లీడ్ కాబట్టి 10, ఆవిడ దగ్గర 20. తీసుకుంటారు. -10 శాంతి గారు. మీరేమన్నా పాటలు? ఒక డైలాగ్ చెప్తా. డైలాగా? చెప్పండి. చిన్నప్పుడు మమ్మీ చెప్పారు, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని చెప్తున్నా ఇప్పుడు. సో ఓల్డ్ మూవీ నుంచి సినిమా డైలాగ్, మూవీ డైలాగ్.
సో ఈస్ట్ కోస్ట్ బారిస్టర్ గారు తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ పట్టాని అతి కష్టంతో ఫస్ట్ని పాస్ అయ్యి అందరితో బెస్ట్ అనిపించుకుని పక్కింటి హోస్ట్ గారిని గెస్ట్గా పిలిచి కోల్డ్ రోస్ట్ చేసి పెడితే టేస్ట్ కూడా మిగిల్చకుండా పుష్టిగా భోజనం చేసి టూత్ పేస్ట్తో బ్రష్ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్ చెప్పారు. సూపర్. చిన్నప్పుడు విన్నాను ఇది, మమ్మీ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇలా. చాలా ఉంటాయి తెలుగులో అసలు. యాక్చువల్లీ మీకు గుర్తుంటే బారిస్టర్ పార్వతీ కూడా ఉంటుంది. సో దాంట్లో ఇలాంటి ఫన్నీ కూడా దొరుకుతాయి మనకి. యాక్చువల్లీ ఆయన లాంగ్వేజ్, ఆయన వే ఆఫ్ స్పీకింగ్ అంతా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఎస్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చెప్పండి ఏ కాయిన్ కావాలి? ఎస్, ఆల్వేస్ మై సెల్ఫ్. ఎస్. ఓకే, లెటర్ ఎస్ రివీల్ చేసేద్దాం. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. ఇక్కడ కూడా వదలట్లేదు హౌస్ వైఫ్స్ ని. హౌస్ వైఫ్ మీరు కాదు కదా? బోత్ కదా, హౌస్ వైఫ్ అది కూడా ఒక జాబే కదా. ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే పుష్ప, రెడీ? -20. ఏ కాయిన్ కావాలి చెప్పండి. వి. వనిత. వి. ఓకే, లెటర్ వి సెలెక్ట్ చేసుకున్నారు. చూద్దాం లెటర్ వి వెనకాల ఏముంది, చూపించేది ప్లీజ్. వావ్, 90 కాయిన్స్. లక్కీ ఆఫర్ అయితే అయిపోయింది. ఒకసారి స్కోర్లు చూద్దాము. సో బేరాలు మొదలెట్టే టైం. ఆడేద్దాం లక్కు కిక్కు. సో లక్కు కిక్కు రౌండ్ ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నాగలక్ష్మి గారు మీరు మొదలు పెడతారు. ఇక్కడ లక్కీ వీల్ ఉంటుంది. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ స్టార్ ఉంది, లెటర్ ఎస్ ఉంది, లెటర్ వి ఉంది. ఓకే, ఇప్పుడు ఆవిడ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ 3 కార్డులలో ఒక దాంట్లో స్టార్, ఒక దాంట్లో ఎస్, ఒక దాంట్లో వి ఉన్నాయి. ఆవిడకి కూడా తెలియదు ఎందులో ఏమున్నాయో. మీకు ర్యాండమ్ గా ఇచ్చేస్తారు. ఒక్కొక్కళ్ళు చూసుకుంటారు ఎవరికి ఏ కార్డు వచ్చిందో అక్కడ ముందు స్టాండ్ లో పెట్టేస్తారు. అండ్ వీల్ తిప్పినప్పుడు స్టార్ దగ్గర ఆగినా, ఎస్ దగ్గర ఆగినా, వి దగ్గర ఆగినా ఆ కార్డ్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ నాగలక్ష్మికి యాడ్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు స్టార్ దగ్గర ఆగింది, స్టార్ ఇక్కడ మీ దగ్గర ఉంది రమ్య. సో ఆ కాయిన్స్ ఒక 60 70 ఏవైతే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయో అవి డైరెక్ట్ గా నాగలక్ష్మికి మేము ఇస్తాము. స్టార్ రమ్య దగ్గర ఉంది కాబట్టి నాగలక్ష్మి మీరు రమ్యకు కూడా యాడ్ చేయాలి. ఆ 70 కాయిన్స్ పుష్ప దగ్గర, శాంతి దగ్గర తీసుకుని, ఆర్ ఒకళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు. ఓకే, అస్సలు మొహమాటాలు అక్కర్లేదు. ఎందుకంటే మనం విన్ అవ్వడం ఒకటే కాన్సెప్ట్. ఓకే, ఎవరు రేస్ లో వస్తున్నారో తీసేయడమే. ఓకేనా? సో అది రౌండ్. ఒకవేళ అక్కడ కాకుండా యాంకర్ చాయిస్ 20 దగ్గర ఆగితే ఇట్స్ మై చాయిస్, నేను ఎవరికైనా 20 కాయిన్లు ఇచ్చేస్తాను. అండ్ లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు మీరు లాక్కోవచ్చు అక్కడ ఆగితే. ఎవరికి ఇస్తారు? -20 దగ్గర ఆగితే ఆడే వాళ్ళ స్కోర్ లోంచి 20 కాయిన్స్ మైనస్ అయిపోయి ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి యాడ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ రౌండ్. రెడీ? నాగలక్ష్మి గారు కార్డ్స్ ఇచ్చారా? స్టార్ రమ్య గారి దగ్గర, శాంతి దగ్గర ఎస్ అండ్ పుష్ప దగ్గర వి. ఓకే, నాగలక్ష్మి గారు చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఇట్స్ లెటర్ వి. చూద్దాం ఎన్ని ఉన్నాయో కాయిన్స్ వి వెనకాల. పుష్ప గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటారో మీ ఇష్టం. రమ్య దగ్గర 60, శాంతి దగ్గర 20. రమ్య బేరాలు లేవా? ఆల్రెడీ బయట ఆడేసింది కదా. సో 60 ఫైనల్. రమ్య -60 తీసుకో నాగలక్ష్మి. చూస్తే తీసుకో అంటే మరి నా స్కోర్ కి దగ్గరగా ఉంది కదా, దాన్ని బట్టి నేను చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా రౌండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ ఇది. అదే లాస్ట్ రౌండ్ లో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఇంకా ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ వస్తది కదా తీసుకోవడానికి. అప్పుడు తీసుకోబ్బా, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకో. ఇప్పుడు నా టర్న్ కదా, తప్పదు. ఇప్పుడు ఒకవేళ అంటే కొంచెం చూసి తీసుకో, మరి 60 కాకుండా. అంటే నాకు ప్రాబ్లం అవుతుందేమో అని. ఫైనల్ గా చెప్పండి నాగలక్ష్మి గారు. రమ్య దగ్గర 60, శాంతి దగ్గర 20. రమ్య గారి దగ్గర 60 మైనస్ చేసేయండి. శాంతి గారి దగ్గర 20 మైనస్ చేసేయండి. అండ్ 80 కాయిన్స్ టు పుష్ప గారు. సో నెక్స్ట్ ఆడాల్సింది రమ్య. ఇచ్చేయండి కార్డ్స్. స్టార్ శాంతి గారి దగ్గర అండ్ ఎస్ పుష్ప గారు, వి నాగలక్ష్మి గారు. ఓకే రమ్య కమాన్ చెప్పండి. స్టార్ట్ ద వీల్.
లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాక్కోవచ్చు. నాకా? మీకే, మీ స్కోర్లో యాడ్ అవుతాయి. నాగలక్ష్మి గారు. ఓకే, నాగలక్ష్మి గారు -20 అండ్ 22 రమ్య గారు. ఇప్పుడు ఆడాల్సింది పుష్ప గారు ఇచ్చేయండి. మళ్ళీ విఏ వచ్చింది, మళ్ళీ విఏనా? వస్తుంది. రమ్య గారు ఎస్ అండ్ స్టార్, శాంతి, నాగలక్ష్మి వి. ఓకే పుష్ప చెప్పండి, స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. లెటర్ ఎస్. ఓకే, ఎవరి దగ్గర ఉంది? రమ్య. ఫైన్, కాయిన్స్ చూద్దాము. కాయిన్స్ 40 మీకు యాడ్ అవుతున్నాయి పుష్ప. 40 రమ్యకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటారో చెప్పండి. రమ్య గారికి యాడ్ చేయాలి 40. 20. మళ్ళీ నా దగ్గరేనా? ఆల్రెడీ లీస్ట్ లో ఉన్నా కదా. సో నాగలక్ష్మి గారు -20, శాంతి గారు -20 అండ్ 40 టు రమ్య. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరే, శాంతి కార్డ్స్. స్టార్ విత్ రమ్య గారు. అగైన్ వి. మళ్ళీ వియా? ఓకే. ఎస్ ఏమో పుష్ప గారి దగ్గర, వి నాగలక్ష్మి గారి దగ్గర. శాంతి చెప్పండి, స్టార్ట్ ద వీల్. ఇస్తారు -20. మీ స్కోర్ లో ఇంకో 20 పోతాయి. ఆ 20 ఎవరికి ఇస్తారు చెప్పండి. నేను నాగలక్ష్మికి ఇస్తా. నాగలక్ష్మి గారు. ఓకే, సో విత్ దిస్ 20, సో ఈ 20తో మీ స్కోర్ 500 అయిపోయింది. మీరే ఇవాల్టి స్టార్ వనిత. సో మొత్తానికి హౌస్ వైఫే గెలిచారండి ఇవాల్టి స్టార్ వనిత అయితే. కానీ వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఏదైనా ప్రతి వనిత కూడా నాకు సంబంధించినంత వరకు స్టార్ వనితనే. బికాస్ మనం హ్యాండిల్ చేసిన అన్ని థింగ్స్ అస్సలు ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు. ఎవ్రీ ఉమెన్ ఇస్ అ స్టార్. ప్రతి వనిత మాకు స్టార్ వనితనే. కాకపోతే ఒక్క విన్నర్ ఉండాలి కాబట్టి ఇవాళ నాగలక్ష్మి గారు. Winner gift sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. Congratulations. And High Power Electrical Industries nunchi meeku gift hamper. Thank you so much. Thank you High Power. Alage Egret Matic Liquid nunchi gift hamper. Thank you. And Arabindo Spices Company nunchi kuda oka gift hamper. Thank you. ఈ ప్రోగ్రామ్ కి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నవారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అరబిందో స్పైసెస్, ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ డిటర్జెంట్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ పుష్ప గారు. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అలాగే నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి వోచర్. థ్యాంక్ యూ. ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ నుంచి హ్యాంపర్. థ్యాంక్ యూ. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి కూడా గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి మసాలాస్ అన్నీ ఉన్నటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ.
మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఉమెన్ కూడా ఒక స్టారే. అలా మా స్టార్ వనితలందరికీ ఇవాల్టి స్టార్ వనిత నచ్చిందని అనుకుంటున్నాము. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. బాయ్.